Garuda Express, an international courier service. చెవుల్లో గుబులి ఏర్పడటం అనేది ఓ సహజ సిద్ధమైన ప్రక్రియ. చెవిలో అంతర్గతంగా ఉండే కొన్ని గ్రంథులు గుబులిని స్రవిస్తాయి. ఇది సాధారణ స్థాయిలో ఉంటే దాంతో కలిగే అనారోగ్యం ఏమీ ఉండదు. గుబిలిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థకు సహకరిస్తాయి. దీంతో పాటు చెవులను శుభ్రంగా ఉంచుకోవడం కోసం కూడా గుబిలి తయారవుతుంది. చెవిలో తయారయ్యే గుబిలి సహజంగా కొన్ని రోజులకు దానంతటా అదే పోతుంది. అంతేకాని దాన్ని తీయటం కోసం కాటన్ బడ్స్ను వాడకూడదని చెప్తున్నారు వైద్యులు. చెవిలో పేరుకుపోయే గుబులు తీసేందుకు చాలామంది కాటన్ బడ్స్ వాడతారు. అయితే ఇవి వాడటం హానికరమని వైద్యులు చెప్తున్నారు. ఇంగ్లాండ్లోనైతే కాటన్ బడ్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ గురై ఏటా 7,000 మంది చెవి సంబంధిత అనారోగ్యాల బారిన పడుతున్నారని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. మరి కాటన్ బడ్స్ వాడకపోతే చెవుల్ని శుభ్రం చేసుకున్నది ఎలా అంటే అందుకు పరిష్కారం ఉంది. అయితే తప్పకుండా చెవుల్ని క్లీన్ చేసుకోవాలని అనుకుంటే అందుకు కింద చెప్పిన పద్ధతి పాటించాలి. 1 టీ స్పూన్ ఉప్పును తీసుకొని ½ గ్లాస్ కప్ గోరువెచ్చని నీటిలో కలపాలి. చెవుల్లో పెట్టుకున్న దూదిని కొద్దిగా తీసుకొని ఆ మిశ్రమంలో నానబెట్టాలి. ఆ తర్వాత ఆ దూదిని తీసి సమస్య ఉన్న చెవి వైపుకు వచ్చేలా తలను ఓ వైపు వంచి ఆ చెవిలో దూదిని పిండాలి. అందులో నుంచి కొంత ద్రవం చుక్కలు చుక్కలుగా చెవిలో పడుతుంది. తరువాత చెవిని 3 నుంచి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. సమయం గడిచాక తలను మరో వైపుకు వంచితే ఆ ద్రవం చుక్కలు చెవి గుండా బయటకు వస్తాయి. ఆ తర్వాత చెవుల్ని నీటితో శుభ్రపరచుకోవాలి. అలా చేస్తే అధికంగా ఉన్న గుబిలి పోతుంది. అయితే పైన చెప్పిన విధంగా ఉప్పు ద్రవమే కాకుండా దాని స్థానంలో బేబీ ఆయిల్, మినరల్ ఆయిల్ వంటి వాడుకోవచ్చు. కానీ వాటి వల్ల ఎలాంటి అలర్జీలు లేకపోతేనే వాటిని ట్రై చేయాలి. లేదంటే ఉప్పు నీటినే వాడాల్సి ఉంటుంది. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.